హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన టేస్టీ అలసంద వడలు చేసుకుంటున్నాం అనమాట. చాలామందికి అలసంద వడలు అంటే తెలియదండి. చాలా మటుకు గారెలన్నా వడలన్నా మినపొడలు అనుకుంటారన్నమాట. మార్నింగ్ బయట బండ్ల మీద అమ్ముతారు కదండి, స్ట్రీట్ స్టైల్లో టిఫిను మినపొడలు. సో అవి అనుకుంటారనమాట. కానీ ఇది రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమలో సంక్రాంతి పండగకు కంపల్సరిగా కనుమ రోజు ఈ గారెలు ప్రతి ఇంట్లో ఉంటాయన్నమాట. సో ఈ గారెలనేది చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు మటను, చికెను, ఫిష్‌లలోకి, గ్రేవీస్‌లలోకి ఎలాగైనా గుత్తొంకాయలోకి అలా తినొచ్చు. లేదు మేము స్నాక్స్ లాగా తినాలి అనుకుంటే కొంచెం నేను చెప్పే స్పైసెస్ ఉంటాయి కదా! ఇప్పుడు నేను చెప్తాను. ఆ స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని సో ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చనమాట. చట్నీ లేకపోయినా కూడా చాలా బావుంటాయండి. ఉట్టిగా తినేసేయొచ్చు. చిన్న పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ ఛానల్‌ని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. సో అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా కొంతమందికి ఎళ్తాయి. అప్పుడు మీరు చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. నెక్స్ట్ మనం ప్రాసెస్‌కి వెళ్దాము. ఒక బౌల్ తీసుకుందాము. నేను నైట్ నానబెడుతున్నానండి మార్నింగ్ చేసుకోవడానికి. మీరు ఈవినింగ్ చేసుకోవాలి స్నాక్స్ లాగంటే మార్నింగ్ నానబెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో నేను నైట్ అనేది ఇలా 2 కప్స్ బ్యాళ్ళేస్తున్నాననమాట. కానీ మీరు గుండ్లు ఉన్న ప్రాబ్లం లేదు, గుండ్లైనా వేసుకోవచ్చు. నా దగ్గర బ్యాళ్ళున్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. దీన్ని నీట్‌గా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ నైటు వాటర్ వేసి పెట్టుకోవాలండి. వాటర్ వేసి పెట్టుకున్న తర్వాత నీట్‌గా మూత మూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలా కనిపిస్తుందనమాట. సో ఇలా కొంచెం పొట్టు పొట్టులాగా వస్తుంది. కొంచెం ఈ పొట్టు కొంచెం పొయ్యేలాగా కడగండి మళ్ళీ. ఎందుకంటే పొట్టు ఎక్కువ ఉందంటే మీకు పిప్పి లాగా అనిపిస్తదనమాట. కడిగేసి ఇలాంటి చిల్లు గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. మేమైతే బొక్కల గిన్నె అంటాము. ఈ బొక్కల గిన్నెలో వేసుకున్నారనుకో వాటర్ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. వాటర్ ఏం లేకుండా తీసుకోండి, లేకుంటే పిండి జోరుగా అవుతుంది. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీలుస్తాయన్నమాట. సో ఆ పిండిలోకి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ సాల్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా ఉన్నది వేసుకోండి. లేకపోతే మీకు అల్లము, వెల్లుల్లి సపరేట్‌గా వేసుకుంటామన్నా వేసుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత మిక్సీ జార్‌లోకి అలసందలు వేసుకొని తర్వాత ఆనియన్స్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకుందాము. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్‌ని తగినట్టు వేసుకోండి. తర్వాత నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ కూడా మీ టేస్ట్‌ని తగినట్టు వేసుకోండి. మీరు తర్వాత పట్టుకున్న తర్వాతనే సాల్ట్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా కాకుండా కొంచెము వడకలాగా మిక్సీ పట్టుకోవాలండి. సో వడకలాగా పట్టుకుంటే మనం పిండి రుబ్బితే ఎలా అయితే వస్తుందో అలా వస్తుందనమాట. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు అనేది కలర్ కోసం అండి. చూడండి పసుపు ఎలా పచ్చగా కనిపిస్తుందో, కలర్ బాగా కనిపిస్తుందనమాట. ఇలా వాటర్‌లో చెయ్యి డిప్ చేసుకుంటే ఏమవుతుందంటే సో మీకు పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 బై 1 అన్ని గారెలు వేసుకుందాము. కంపల్సరీగా వాటర్‌లో డిప్ చేసుకోండి, లేకుంటే పిండి చేతికి అతుక్కొని వడ అనేది నీట్‌గా రాదు. వేసుకునేటప్పుడు మనము గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టుకొని వేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి, లోపల సరిగ్గా కాలవనమాట. లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా కొంచెం కాలిన తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకుంటే 2 సైడ్‌లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. తర్వాత వేసుకున్న తర్వాత మంట పెంచుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవడమేనండి. తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి. అదేవిధంగా మనం అన్ని పిండి పట్టి పెట్టుకున్నాం కదా, ఇలా 1 బై 1 అన్నీ కాల్చుకోవాలి. పిండి మొత్తాన్ని వడల్లా కాల్చుకోవాలి. చూడండి మనకు బయట ఎలా అయితే రౌండ్‌గా వచ్చాయో అలానే వస్తాయి. ఏం అవసరం లేదండి. జస్ట్ వాటర్‌లో చెయ్యి డిప్ చేసి పెడితే చాలు.
ఎందుకంటే పిండి అతుక్కోకుండా మనం చేసిన షేప్ అనేది అలానే ఆయిల్‌లో పడుతుందనమాట. సో, ఇలా చేసి చూడండి ఒకసారి, టేస్ట్ చాలా బావుంటుంది. నేననేది మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కర్రీ ఉంటే చికెన్ గానీ, మటన్ గానీ ఏ దాంట్లోకైనా చాలా బావుంటది. స్నాక్స్ లాగైనా బావుంటదండి. ట్రై చేసి చూడండి. ఇలాంటి స్నాక్స్ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కర్రీ గూడా అడగరనమాట. చాలా ఇష్టంగా తింటారు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.